హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం సాజీరా వేసుకున్నాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకొని కలర్ మారేంత వరకు ఆనియన్స్ కలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్నాను. కొన్ని ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా అవుతుంది. లేకపోతే టమాటో అయినా వేసుకోవచ్చు మీరు. నేనైతే టమాటో స్కిప్ చేశాను. ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అనేది మారిపోతుంది, తీయగా అయిపోతుంది కర్రీ. చూడండి, కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచిగా వేగాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు నేను చికెన్ అనేది వేసుకుంటున్నాను. 1/2 kg చికెన్. కాజం అనేది పక్కకు పెట్టుకొని కాసేపు అయినాక వేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతుంది ఇప్పటి నుంచి ఉడకబెడితే. అందుకని నేను కొంచెం లాస్ట్ మూమెంట్లో వేస్తాను. ఒక 10-20 మినిట్స్ ఉంది అనగా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ అనేది నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసుకోకుండా మీరు కలుపుకొని అయినా కారం, ఉప్పు అవన్నీ మసాలాలు కలుపుకొని అయినా వేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు ఇలా డైరెక్ట్ వేసేస్తూ ఉంటాను కలుపుకోకుండా. దీనికి అందులోనే మొత్తం సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి చికెన్ అనేది. కలుపుకున్న తర్వాత చికెన్ మీద ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని అదేవిధంగా ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలిపాను. మూత తీసుకొని కలుపుతున్నాను అనమాట. చూడండి, చికెన్లో ఆయిల్ అనేది కొంచెంగా తేలుతూ ఉంటుంది. వాటర్ అనేవి వస్తాయి ఇప్పుడు చికెన్ వేసిన వెంటనే. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను సాల్ట్ అనేది. మీరు మీ చికెన్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. 2-2.5 స్పూన్స్ వేసుకున్నాను కారము, అందాల చొప్పున. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ అనేది కలుపుతూ ఉన్నాను బాగా. ఒక పక్క వీడియో తీయడం, ఒక పక్క కలపడం అంటే కష్టమైపోతుంది. చూడండి కలర్ ఎలా వచ్చిందో కారం వేయగానే.
ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 4-5 మినిట్స్. చూడండి తర్వాత ఎలా నూనె అనేది తేలిందో, ఆయిల్ అనేది తేలింది చూడండి. చికెన్ ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు మనకి గ్రేవీ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఒక గ్లాసు నేను యాడ్ చేసి మూత పెట్టాను. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. మూతని తెరిచి చూస్తే అప్పుడు గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది చికెన్ అనేది. నేను ఇప్పుడు గరం మసాలా కాదు, ఇది ధనియాల పిండి వేసుకున్నాను. మూత తీసి చూడండి చికెన్ ఎలా ఉడుకుతుందో. మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇప్పుడు ధనియాల పౌడర్ ఇంకా కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ట్రై చేసి. చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. గుమగుమలాడిపోయే చికెన్ కర్రీ రెడీ. చూడండి కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఎలా ఉందో. వాసన అయితే ఇలా వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేయాలా ఉంది నాకైతే. గుమగుమలాడే చికెన్ కర్రీ. లాస్ట్లో మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గరం మసాలా అనేది ఎక్కువ వేసుకోదండి, కొంచెం పించ్ చేసుకోవాలి అంతే. నేనైతే ఎక్కువగా వేసుకోను, మళ్ళీ ఘాటు ఉంటే పిల్లలు తినరు కదా, మా బాబు తినడని కొంచెం వేయనట్టు వేస్తాను టేస్ట్ కోసం. సో అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ముక్క ఉడికిందా లేదా అని ఇలా ప్రెస్ చేసి చూస్తే తొంగిపోతుంది ముక్క అనేది ఈజీగా. సో కర్రీ అనేది ఉడికిపోయింది మంచిగా. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.